Hello students and my dear friends, welcome to Vishnu channel. Subscribe to Vishnu channel and activate bell icon for latest updates. Okay, thank you. Hello my dear students, welcome to this session. In this session we are going to learn about capacitors. Okay, జనరల్గా మనము ఎలక్ట్రికల్ డివైజెస్లో కెపాసిటర్స్ వచ్చేసి చాలా వైడ్గా వచ్చేసి యూస్ చేస్తూ ఉన్నాం. మనకు నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్, నెంబర్ ఆఫ్ టైప్స్ వచ్చేసి అవైలబిలిటీ ఉంది. అయితే మనకు సిలబస్లో ఉన్న వచ్చేసి మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ కెపాసిటర్. సో ఈ సెషన్లో మనం ఆ 3 టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎగ్జామ్లో వచ్చేసి వాటికి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిలో ఏవైనా కొన్నింట్లో టిప్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా ఈ సెషన్లో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఒకసారి ఇక్కడ మనం బోర్డు మీద అబ్జర్వ్ చేస్తే మనకు మెయిన్గా మనం యూజ్ చేసే కెపాసిటర్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, అనదర్ వన్ ఈజ్ స్పెరికల్ కెపాసిటర్స్, సిలిండ్రికల్ కెపాసిటర్స్. ఓకే, ఫస్ట్ we will learn about parallel plate capacitors. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో ఆల్రెడీ మనం అది ఎలా ఉంటాయి అన్నీ ముందే తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏవి గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ గమనిస్తే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో వచ్చేసి 2 ప్లేట్స్ ఉన్నాయి. ఆ 2 ప్లేట్స్ని వచ్చేసి సమ్ డిస్టెన్స్లో అరేంజ్ చేయడం జరిగింది. లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేట్స్ ఈక్వల్ టు d. ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఈచ్ ప్లేట్ ఈజ్ a. కెపాసిటర్ ఏం చేస్తుంది, ఎనర్జీని స్టోర్ చేసుకొని ఉంటుంది. ఓకే, ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేట్స్ ఇస్ d అన్నాం కాబట్టి ద కెపాసిటీ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ C ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ a బై d. సో కెపాసిటర్ కెపాసిటీ ఈజ్ డిపెండ్స్ ఆన్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది ప్లేట్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, C ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ a బై d వచ్చింది. ఇక్కడ మనం ఏమనుకున్నాము అంటే ద స్పేస్ బిట్వీన్ ద 2 కెపాసిటర్స్ ఈజ్ ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్. ఇక్కడ ఎటువంటి మెటీరియల్ను వచ్చేసి మనం ఫిల్ చేయనప్పుడు కెపాసిటర్ కెపాసిటీ C ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ a బై d అవుతుంది. అలా కాకుండా దిస్ టోటల్ స్పేస్ బిట్వీన్ ద 2 ప్లేట్స్ ఈజ్ ఫిల్డ్ విత్ డైఎలక్ట్రిక్ మెటీరియల్. లెట్ దట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ హ్యావ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K. At that time capacitor capacitance C is equal to K into epsilon naught a by d. Here K is called dielectric constant. ఓకే, అంటే మనము ఈ 2 కెపాసిటర్ ప్లేట్స్ మధ్య వచ్చేసి ఏదైనా డైఎలక్ట్రిక్ మెటీరియల్ వచ్చేసి ఫిల్ చేసాము అంటే దాని కెపాసిటీ వచ్చేసి K టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా బిట్వీన్ ది స్పేస్ 1 డైఎలక్ట్రిక్ ప్లేట్ ఈస్ ఫిక్స్డ్. అంటే ఈ రెండింటి మధ్య వచ్చేసి ఒక డైఎలక్ట్రిక్ ప్లేట్ తీసుకున్నాము, ఇట్స్ థిక్నెస్ ఈజ్ స్మాల్ t అనుకున్నాము. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ బోత్ సైడ్స్ వచ్చేసి ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ ఉంది, మధ్యలో కొంత ఏరియాలో వచ్చేసి మనము t థిక్నెస్ ఉన్నటువంటి డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకున్నాం. అలా తీసుకున్నప్పుడు కెపాసిటర్ కెపాసిటీ C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎప్సిలాన్ నాట్ a బై d మైనస్ t ప్లస్ t బై k కి ఈక్వల్ అవుతుంది. ఎప్సిలాన్ నాట్ a బై d మైనస్ t ప్లస్ t బై k. ఓకే, ఇప్పుడు మనం ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్కు సంబంధించి కెపాసిటీ ఎలా ఉంటుంది అంటే ప్లేట్ల మధ్య వచ్చేసి ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు కెపాసిటర్ కెపాసిటీ ఎప్సిలాన్ నాట్ a బై d అని తెలుసుకుంటాం. అదే డైఎలక్ట్రిక్ మెటీరియల్తో ఫిల్ చేస్తే K ఇంటూ ఎప్సిలాన్ నాట్ a బై t. అలా కాకుండా కొంత స్పేస్లో సమ్ థిక్నెస్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకుంటే దానికి సంబంధించి కెపాసిటీ ఎప్సిలాన్ నాట్ a బై d మైనస్ t ప్లస్ t బై k అవుతుంది అని తెలుసుకుందాం. ఇది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్కి సంబంధించింది. అలాగే ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ను సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఎంత ఉంటుంది, ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఎంత అనేది మనము ఈ మూడింటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత దాని దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు స్పెరికల్ కెపాసిటర్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ 1 స్పియర్, దిస్ ఈజ్ అనదర్ స్పియర్, దీస్ 2 ఆర్ కాన్సెంట్రిక్ స్పియర్స్ అంటాం. అంటే దీని లోపల వచ్చేసి ఇది ఉన్నట్లుగా ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీని అవుటర్ సర్ఫేస్ అంతా పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీని ఇన్నర్ సర్ఫేస్ అంతా వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ ఉంది. దిస్ అవుటర్ స్పియర్ ఈజ్ అర్త్డ్,
దీన్ని అర్త్ కనెక్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కేసు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అవుటర్ స్పియర్ ఈజ్ అర్త్డ్. ఎప్పుడైతే మనం అవుటర్ స్పియర్ వచ్చేసి అర్త్ కనెక్ట్ చేసామో అట్ దట్ టైం ద కెపాసిటర్ కెపాసిటీ C ఈజ్ ఈక్వల్ టు 4πε0 ఇంటూ R1 R2 బై R2 మైనస్ R1 కి ఈక్వల్ అవుతుంది. ఓకే, అంటే ద స్పేస్ బిట్వీన్ దీస్ టూ స్పియర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎయిర్ ఆర్ వాక్యూమ్. అంటే ఎటువంటి డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఇక్కడ తీసుకున్నప్పుడు కెపాసిటర్ కెపాసిటీ C ఈజ్ ఈక్వల్ టు 4πε0 R1 R2 బై R2 మైనస్ R1. అలా కాకుండా ద టోటల్ స్పేస్ ఈజ్ ఫిల్డ్ విత్ సమ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్, ఇట్స్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈస్ K అని తీసుకున్నాము అంటే ఇందాక చెప్పినట్లే ఈ కెపాసిటీ కూడా ఏమవుతుందంటే K టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 4πε0 ఇంటూ K ఇంటూ R1 R2 బై R2 మైనస్ R1 ఇప్పుడు డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఫిల్ చేస్తే. ఒకవేళ అలా కాకుండా ఇన్నర్ స్పియర్ని వచ్చేసి మనం అర్త్ కనెక్ట్ చేసాము అనుకోండి, ఇన్నర్ స్పియర్ ఈజ్ అర్త్డ్. ఎప్పుడైతే ఇన్నర్ స్పియర్ అనేది మనకు అర్త్ కనెక్ట్ చేసామో అప్పుడు బిట్వీన్ దీస్ టూ ఈ రెండింటి మధ్య స్పేస్ వచ్చేసి ఒక కెపాసిటర్గా వర్క్ చేస్తుంది. అలాగే ఈ అవుటర్ స్పియర్ కూడా మళ్ళా ఒక ఐసోలేటెడ్ కెపాసిటర్గా పనిచేస్తుంది. అంటే అవుటర్ స్పియర్ను మనం అర్త్ చేసినప్పుడు ఈ టోటల్ ఒకే ఒక కెపాసిటర్లో వర్క్ చేస్తే, ఇన్నర్ స్పియర్ను మనం అర్త్ చేసినప్పుడు ఇవి టూ కెపాసిటర్స్ దట్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ గా వర్క్ చేస్తాయి. అంటే ఇవి రెండు కలిపి ఒక కెపాసిటర్ గా వర్క్ చేస్తాయి. అలాగే అవుటర్ స్పియర్ వచ్చేసి మరలా వచ్చేసి ఇంకో ఐసోలేటెడ్ కెపాసిటర్ గా వర్క్ చేస్తుంది. అప్పుడు రిజల్టెంట్ కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు 4πε0 K R1 R2 బై R2 మైనస్ R1 ప్లస్ 4πε0 ఇంటూ R2. ఇక్కడ 4πε0 ఇంటూ R2 అనేది ఏమవుతుందంటే ఈ అవుటర్ స్పియర్ కు సంబంధించిన ఐసోలేటెడ్ కెపాసిటెన్స్. ఓకేనా, ఇవి స్పెరికల్ కెపాసిటర్ కు సంబంధించినవి. ఓకే, ఇప్పుడు సిలిండ్రికల్ కెపాసిటర్. ఇక్కడ సిలిండ్రికల్ కెపాసిటర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఇన్నర్, ఇది అవుటర్. ఇక్కడ కూడా మనం దానిలాగే వచ్చేసి తీసుకున్నప్పుడు ఈ ఇన్నర్ వన్ అంతా వచ్చేసి లోపలంతది పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాము అనుకుందాం. ఇలా టోటల్ కంప్లీట్గా అరౌండ్ ద సిలిండర్ వచ్చేసి ఏమవుతుందంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అలాగే ఈ అవుటర్ సిలిండర్కి వచ్చేసి నెగటివ్ ఛార్జ్ ఇలా ఉంటుంది. Here the radius of the inner cylinder is R1, the radius of the outer cylinder is R2. The outer cylinder is earthed. ఎప్పుడైతే అవుటర్ సిలిండర్ అనేది మనం అర్త్ చేసామో అట్ దట్ టైం ద సిలిండర్ కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు 2πε0L. L అంటే ఏంటి ఇక్కడ లెంత్ ఆఫ్ ది సిలిండర్. సో 2πε0L డివైడెడ్ బై లాగ్ ఆఫ్ R2 బై R1 బేస్ C. ఈ ఫార్ములా వచ్చేసి మనం యూజ్ చేస్తాం. అలా కాకుండా బిట్వీన్ దీస్ టూ డైఎలక్ట్రిక్ వచ్చేసి మనం యూజ్ చేసాము అంటే సేమ్ మనం చెప్పినట్లు 2πε0 KL అంటే K టైమ్స్ వచ్చేసి కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మనము ఈ 3 కెపాసిటర్కి సంబంధించి కెపాసిటర్స్ కనుక్కోవడానికి ఫార్ములాస్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేశాం కదా. మ్యాక్సిమం మనం లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఎక్కువగా గమనిస్తే ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. అంటే దాదాపు దీని మీద వచ్చేసి ఒక 70 to 80% క్వశ్చన్స్ వస్తే దీనిలో 20%. మొన్న జనవరిలో జరిగిన JEE ఎగ్జామ్లో కూడా మనం గమనిస్తే టోటల్ 8 ఎగ్జామ్స్లో 7 ఎగ్జామ్స్లో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగాడు. 1 ఎగ్జామ్లో వచ్చేసి స్పెరికల్ కెపాసిటర్ మీద అడిగాడు. అలాగే నీట్లో కూడా వచ్చేసి 50-50 ఎక్కువగా వచ్చేసి స్పెరికల్ మీద అడుగుతూ ఉంటాడు, ప్యారలల్ ప్లేట్ మీద అడుగుతూ ఉంటాడు. సిలిండ్రికల్ మీద చాలా తక్కువగా అడుగుతూ ఉంటాడు. అయితే ఈ ఫార్ములా మీకు గుర్తుంటే ఈజీగా అక్కడ ఏవైనా వాల్యూస్ ఇచ్చినా కూడా మనం సబ్స్టిట్యూట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్లో ఈ 3 కెపాసిటర్కు సంబంధించినటువంటి కెపాసిటర్స్ కనుక్కోవడానికి ఉపయోగపడే ఈ ఫార్ములాస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనము ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ను సిరీస్లో అలాగే ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు అలాగే బిట్వీన్ ద ప్లేట్స్ వచ్చేసి డైఎలక్ట్రిక్ వచ్చినప్పుడు ఆ కెపాసిటెన్స్ అంటే రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు సిరీస్ ప్యారలల్లో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ వచ్చేసి కనెక్ట్ చేస్తే రిజల్టెంట్ కెపాసిటెన్స్ వచ్చేసి ఎలా ఉంటుందో చూద్దాం. సిరీస్లో అంటే మనం ఏం చేద్దాం, ఫస్ట్ కెపాసిటర్ ఈ సెకండ్ ప్లేట్ని తీసుకెళ్ళి సెకండ్ కెపాసిటర్ ఫస్ట్ ప్లేట్కి, అలాగే సెకండ్ కెపాసిటర్ సెకండ్ ప్లేట్ని నెక్స్ట్ థర్డ్ కెపాసిటర్ ఫస్ట్ ప్లేట్కి ఇలా కనెక్ట్ చేస్తూ పోతే దాన్ని సిరీస్ అంటాం. లెట్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఫస్ట్ వన్ ఈజ్ C1, సెకండ్ వన్ ఈజ్ C2.
ఎప్పుడైతే కెపాసిటర్లో ఇలా సిరీస్లో కనెక్ట్ చేసామో ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆర్ రిజల్టెంట్ కెపాసిటెన్స్ 1/CR ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 అవుతుంది. ఫ్రమ్ దిస్ CR ఈజ్ ఈక్వల్ టు C1 C2/C1 ప్లస్ C2. సో ఇక్కడ ఎందుకు ఓన్లీ 2 కెపాసిటర్స్ తీసుకున్నాను అంటే దాదాపు మనకి ఎగ్జామ్లో వచ్చేసి ఇలా 3-4 కెపాసిటర్స్ వచ్చేసి సిరీస్లో కలిపాము అడగడు, 2 కెపాసిటర్స్ అడుగుతాడు. ఎందుకంటే ఇది క్యాలిక్యులేట్ చేయడానికి మనకు నెంబర్ ఆఫ్ వచ్చేసి సర్క్యూట్లో ఇచ్చి ఉంటాడు కాబట్టి ఒక్కొక్కటి సిరీస్ ప్యారలల్ ఆ కాంబినేషన్స్ చేసుకుంటూ ఆ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ మనం కనుక్కోవాలి కాబట్టి దాదాపు మ్యాక్సిమం 2 కెపాసిటర్సే వస్తాయి. సో దానికి సంబంధించిన ఫార్ములా వచ్చేసి C1 C2/C1 ప్లస్ C2. అలాగే కెపాసిటర్స్ వచ్చేసి మనం ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఇప్పుడు దిస్ ఈజ్ 1 కెపాసిటర్, దిస్ ఈజ్ అనదర్ కెపాసిటర్. ప్యారల్గా కనెక్ట్ చేయడం అంటే ఏం చేస్తాం, ఈ ఫస్ట్ ప్లేట్స్ అన్నీ వచ్చేసి ఒక సైడు, సెకండ్ ప్లేట్స్ అన్నీ వచ్చేసి ఇంకో సైడు కనెక్ట్ చేస్తే దిస్ కనెక్షన్ ఇస్ కాల్డ్ ప్యారలల్. రిజల్టెంట్ కెపాసిటెన్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది, అడిషన్ ఆఫ్ 2 కెపాసిటీస్, వన్ ఈ C1 అనదర్ వన్ ఈ C2 అని మనం అనుకున్నాము అంటే CR ఈక్వల్ టు C1 ప్లస్ C2. ఇంకా ఎక్కువైతే ప్లస్ అటు సో ఆన్. ఇది రెసిస్టర్స్కి రివర్స్లో ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం కెపాసిటర్స్ను సిరీస్లో ఉన్నప్పుడు ఫార్ములా తెలుసుకున్నాం, C1 C2/C1 ప్లస్ C2. అలాగే కెపాసిటర్స్ వచ్చేసి ప్యారల్గా కనెక్ట్ చేసినప్పుడు ఫార్ములాస్ చూస్తాం. ఇప్పుడు వీటికి సంబంధించి అంటే ఇంకా మనం డైఎలక్ట్రిక్ గురించి ఇక్కడ మాట్లాడలేదు, ఓన్లీ కెపాసిటర్స్ వితౌట్ డైఎలక్ట్రిక్ ఉన్నప్పుడు మనకి ఎగ్జామ్లో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం. ఓకే. So the problem is 7 capacitors, each of capacitance 2 microfarads are to be connected in a configuration to obtain an effective of 6/13 microfarads. Which of the combinations shown in the figure below will achieve the desired value అన్నాడు. అంటే మన ప్రాబ్లం ఇచ్చాడు, 7 కెపాసిటర్స్ తీసుకున్నాడు, వాటిని డిఫరెంట్ కాంబినేషన్స్లో కలిపాడు. అంటే కొన్ని సిరీస్లో కలిపాడు, కొన్ని ప్యారల్గా కలిపాడు, ఇలా డిఫరెంట్ కాంబినేషన్ ఒకటి తీసుకున్నప్పుడు రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఎంత వచ్చింది అంటే 6/13 మైక్రోఫారడ్స్ వచ్చింది. అయితే ఈ 6/13 మైక్రోఫారడ్స్ రావాలి అంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి ఈ 4 కాన్ఫిగరేషన్లో ఏ కాన్ఫిగరేషన్ కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాడు. ఫస్ట్ ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో టోటల్ అన్నింటిలో 7 కెపాసిటర్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఆప్షన్ చూస్తే 1 2 3 4 5 కెపాసిటర్స్ వచ్చేసి ప్యారల్గా కలిపాడు, 6 7 2 కెపాసిటర్స్ వచ్చేసి సిరీస్లో ఉన్నాయి. అంటే టోటల్ 7 ఉన్నాయి. ఇక్కడ 4 3 7 ఉన్నాయి, 3 4 7 ఉన్నాయి, 2 5 7 ఉన్నాయి. సో ఏ ఆప్షన్ వచ్చేసి మనం పక్కకు తీసేదానికి లేదు. అయితే ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కటి వచ్చేసి క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే ఇట్ టేక్స్ మ్యాక్సిమం టైం, ప్రతి ఒక్కదానికి చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏమిచ్చాడు, ఈచ్ ఆఫ్ కెపాసిటెన్స్ 2 మైక్రోఫారడ్స్ అన్నాడు కదా. అంటే ప్రతి కెపాసిటర్ కెపాసిటెన్స్ 2 మైక్రోఫారడ్స్. రిజల్టెంట్లో ఏమిచ్చాడు 6/13 అన్నాడు. అంటే న్యూమరేటర్లో 6 ఉంది, న్యూమరేటర్లో 6 వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి కాంబినేషన్ ఏంటి, మనము 3 కెపాసిటర్స్ను వచ్చేసి ప్యారల్గా కలిపాము అంటే 2 + 2 + 2 6 అవుతుంది కదా. ఎప్పుడైతే 3 కెపాసిటర్స్ను మనం ప్యారల్గా కలుపుతామో అక్కడ మనకు 6 వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిలో 3 కెపాసిటర్స్ ఉన్నటువంటి ప్యారల్గా కలిపిన కాంబినేషన్ ఎక్కడ ఉంది అంటే 3లో ఉంది. ఇది కరెక్టో కాదో వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 3 కెపాసిటర్స్ను మనం ప్యారల్లో కలిపాం కాబట్టి ఈచ్ వన్ కెపాసిటెన్స్ వచ్చేసి ఇక్కడ C అని తీసుకున్నాం, అన్ని 2 అని ఇచ్చాడు కదా, మనం వచ్చేసి ఫస్ట్ జనరలైజ్ చేసుకోవడానికి C అని తీసుకున్నాం. అప్పుడు ఈ టోటల్ రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఎంత అవుతుంది 3C అవుతుంది. ఒక్కొక్కటి C కాబట్టి ప్యారల్గా ఉన్నాయి కాబట్టి అన్నీ యాడ్ చేసి 3C. ఇప్పుడు మనకి ఎంత అవుతాయి 1 2 3 4 5 కెపాసిటర్స్. ఇవన్నీ వచ్చేసి ఏమైనా ఇప్పుడు సిరీస్లోకి వచ్చాయి. సో రిజల్టెంట్ కెపాసిటెన్స్ CR అనుకుంటే 1/CR ఈక్వల్ టు 1/3C ప్లస్ 1/C ప్లస్ 1/C ప్లస్ 1/C
ప్లస్ 1/c. ఎందుకంటే 1 2 3 4 అన్నింటి కెపాసిటీ సి అనుకుంటా ఉన్నాం కాబట్టి 1 2 3 4 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు ఎల్షియం వచ్చేసి ఎంత అవుతుంది? సరే, ఎల్షియం తీసుకునే దానికి ముందు వాటిని అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటిని యాడ్ చేద్దాం. 4 కదా, వీటి ఎల్షియం సి అవుతుంది. 1 + 1 + 1 + 1 యాడ్ చేస్తే మనకు 4/c అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటి మనం ఎల్షియం తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3c. ఇక్కడ 1 + 3 × 4 వచ్చేసి 12 ఈక్వల్ టు 13/3c వస్తూ ఉంది. ఏది? 1/cr ఈక్వల్ టు. సో ఫ్రమ్ దిస్ cr is equal to అంటే ఏం రాసుకోవచ్చు? 3c/30. అయితే c వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు? 2 మైక్రోఫారడ్స్. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తామంటే cr is equal to 6/30 మైక్రోఫారడ్. సో మనకు ప్రాబ్లంలో ఇచ్చిన కాంబినేషన్ వచ్చేసి ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ఇక్కడ 5 ఇచ్చాడు కదా అని 5 తీసుకొని వాటన్నిటిని 5c ప్లస్ తీసుకొని మళ్ళీ వీటిని సిరీస్లో ఉన్నాయి కాబట్టి అలా యాడ్ చేసుకొని రిజల్టెంట్ కెపాసిటెన్స్ కనుక్కుంటే ఇలా చేయాల్సిన అవసరమే లేదు. ఒక్కటే బ్లైండ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే న్యూమరేటర్లో ఎంత వాల్యూ ఉంది. ఆ న్యూమరేటర్ వాల్యూ రావాలి అంటే మనం ఎన్ని కెపాసిటర్స్ను ప్యారలల్గా యాడ్ చేయాలి. సో న్యూమరేటర్లో 6 ఉంది, మనకి ఈచ్ కెపాసిటెన్స్ 2 కాబట్టి 6 రావాలంటే ఏం చేయాలి? మనం ఖచ్చితంగా 3 కెపాసిటర్స్ను ప్యారలల్గా యాడ్ చేయాలి. ఇక్కడ 3 కెపాసిటర్స్ను ప్యారలల్గా యాడ్ చేసిన కాంబినేషన్ ఎక్కడ ఉందంటే థర్డ్ ఆప్షన్ ఉంది. ఇంకా వేరే ఆప్షన్లో మళ్ళీ 3 ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే 7 కెపాసిటర్స్ ఇచ్చాడు కాబట్టి 7 అన్నప్పుడు కంపల్సరీ 3 వచ్చేసి మనం ఇక్కడ తీసుకున్నాము అంటే ఇక్కడ 4 వచ్చేస్తాయి. అది కాకుండా ఇక్కడ మార్చి 3 కెపాసిటర్ ప్యారలల్గా ఇచ్చి మరలా 3నో అలా ఇచ్చారంటే 6 అయిపోతాయి. అంటే అది ఆప్షన్ రాంగ్ అయిపోతుంది. సో ఇటువంటి వాటిలో 4 ఆప్షన్స్లో ఖచ్చితంగా ఒకటే ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సర్క్యూట్లో నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ వచ్చేసి సిరీస్లో ప్యారలల్లో కలిపాడు. క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమడిగాడు? ఇన్ ద సర్క్యూట్ షోన్ ఫైండ్ సి ఇఫ్ ద ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఆఫ్ ది హోల్ సర్క్యూట్ ఈజ్ టు బి 0.5 మైక్రోఫారడ్స్. ఆల్ వాల్యూస్ ఇన్ ద సర్క్యూట్ ఆర్ ఇన్ మైక్రోఫారడ్స్ అని ఇచ్చాడు. సో సర్క్యూట్లో మనకు డిఫరెంట్ కెపాసిటర్స్ ఇచ్చాడు. వాటి కెపాసిటీస్ ఇక్కడ వచ్చేసి 2 2 2 1 2 2 2 ఇచ్చి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి సి అని ఇచ్చాడు. అయితే ఈ టోటల్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు? 0.5 మైక్రోఫారడ్స్కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. అయితే ఈ సి వాల్యూ ఎంత అంటా ఉన్నాడు. ఇక్కడ మనం ఈ సర్క్యూట్ను వీలైనంత ఏం చేయాలి అంటే తగ్గించుకుంటూ వెళ్ళాలి. తగ్గించుకుంటూ వెళ్ళడము అంటే ఎక్కడైతే కెపాసిటర్స్ సిరీస్లో ప్యారలల్గా మనకు కరెక్ట్గా ఉన్నాయో వాటన్నింటినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీస్ 2 కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాబట్టి ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. అంటే ఈ రిజల్టెంట్ కెపాసిటెన్స్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. ఇక్కడ ఇదంతా ఒకటే కెపాసిటీ అయిపోయింది. సో దాని కెపాసిటెన్స్ ఎంత? 4. అలాగే ఇక్కడ కూడా బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ వచ్చేసి దీస్ 2 ఆర్ ఇన్ సిరీస్. ఎప్పుడైతే ఇవి రెండు వచ్చేసి సిరీస్లోకి వచ్చాయో సి ఈక్వల్ టు C1 C2/C1 + C2. C1 C2 అంటే 2 × 2 4 2 + 2 అన్న 4 అంటే 4/4. ఇట్స్ రిజల్టెంట్ కెపాసిటెన్స్ వచ్చేసి ఏమవుతా ఉంది? మనకు 1కి ఈక్వల్ అవుతూ ఉంది. ఈ కెపాసిటర్ వచ్చేసి దీంతో ఏమవుతా ఉంది? మరలా ప్యారలల్గా ఉంది కాబట్టి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం? మనం యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఈ రిజల్టెంట్ కెపాసిటెన్స్ మొత్తం వచ్చేసి 1 + 1 అంటే 2 అవుతా ఉంది. ఇది వరకు క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వస్తే దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 4. ఇవి రెండు వచ్చేసి ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ 2 వచ్చేసి కెపాసిటర్స్ మనకు సిరీస్లో ఉన్నాయో ఇందాక చెప్పినట్లే C1 C2/C1 + C2. C1 C2 అంటే 2 × 4 8. C1 + C2 అంటే 2 + 4 6 ఈక్వల్ టు 4/3. అంటే ఈ మొత్తం వాల్యూ వచ్చేసి ఏమవుతా ఉంది? ఇప్పుడు 4/3కి ఈక్వల్ అవుతా ఉంది. ఇప్పుడు మనకు సర్క్యూట్లో ఎన్ని కెపాసిటర్స్ అయ్యాయి? 1 2 ఈ టోటల్ కలిపి 1 3 ఇది 1 4. సో ఆ 4 కలిపి సపరేట్గా రాసుకుందాం. అంటే మనకు ఉన్నది వచ్చేసి ఒక కెపాసిటర్, దాని కెపాసిటీ సి అన్నాడు. పాయింట్ ఏ నుంచి ఒక కెపాసిటర్, దీని కెపాసిటీ సి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకొకటి 2 ఉంది.
ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ కెపాసిటర్, దట్ కెపాసిటీ ఈజ్ 4/3, ఇది 4/3. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంకో కెపాసిటర్, దీన్ని ఇక్కడైనా రాయొచ్చు, పక్కనైనా రాయొచ్చు, ఎలా రాసుకున్నా ఇబ్బంది ఏం లేదు. దీని కెపాసిటీ ఎంత 2. సో దీని కెపాసిటీ 2. ఇది పాయింట్ ఇది, ఈ 2 పాయింట్స్ మధ్య ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ అడుగుతా ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే మళ్ళీ ఏమవుతా ఉన్నాయి, దీస్ 2 ఆర్ ఏ సిరీస్ కాబట్టి ఏమవుతుంది, C1 C2 C1 + C2 1 అయిపోతుంది. ఇదంతా కెపాసిటీ వచ్చేసి 1 అవుతుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే E2 అంటే ఈ రిజల్టెంట్ 1 ఇది, ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే 4/3 + 1 ఈక్వల్ టు మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది 7/3. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య వచ్చేసి మనకు సర్క్యూట్ ఎలా వచ్చింది, ఏ ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది, ఇట్స్ కెపాసిటీ C. ఇక టోటల్ రిజల్టెంట్ మనకి ఎంత వచ్చింది, ఒక కెపాసిటర్ యొక్క 7/3 వస్తూ ఉంది. ఇది B. సో బిట్వీన్ A అండ్ B దీస్ 2 కెపాసిటర్స్ ఆర్ ఇన్ సిరీస్ అంటే మనకి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ C1 C2 C1 + C2. సో C ఈక్వలెంట్ ఈక్వల్ టు C1 C2 C1 + C2. C1 C2 అంటే వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది, C × 7/3 అంటే 7C/3 7/3 + C. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎల్సిఎం తీసుకుందాం దీన్ని. అంటే ఇది వచ్చేసి C ఈక్వలెంట్ వచ్చేసి మనకి ఏమవుతా ఉంది 7C/3 7 + 3C/3 3 క్యాన్సల్ అయిపోతే మనకు C ఈక్వలెంట్ ఈక్వల్ టు 7C ఈక్వల్ టు 7C/7 + 3C. బట్ C ఈక్వలెంట్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు 0.5 మైక్రోఫారడ్స్. అంటే ఇక్కడ 0.5 రాస్తే 0.5 అంటే 1/2 కదా. సో 1/2 ఇంటూ ఇవతలకి పంపించేద్దాం 7 + 3C ఈక్వల్ టు 7C. 2 అవతలకి పంపిస్తే 7 + 3C ఈక్వల్ టు 14C. 3Cని అవతలకి తీసుకెళ్ళాం అనుకోండి ఏమవుతుంది మనకు 11C. సో 11C ఈక్వల్ టు 7, C ఈక్వల్ టు 7/11 మైక్రోఫారడ్. ఇలా సర్క్యూట్ ఎంత పెద్దగా వాడిచ్చినా కూడా మనం ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జంక్షన్ పాయింట్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఒక జంక్షన్ పాయింట్, ఇది ఒక జంక్షన్ పాయింట్. సో ఈ 2 పాయింట్స్ మధ్య వచ్చేసి 2 కెపాసిటర్స్ వచ్చేసి ఏమవుతా ఉన్నాయి, ప్యారలల్ కనెక్షన్. అలాగే ఇక్కడ గమనిస్తే దిస్ ఇస్ 1 పాయింట్, దిస్ ఇస్ అనదర్ పాయింట్. ఈ రెండింటి మధ్య ఏమవుతా ఉంది, ఈ 2 కెపాసిటర్స్ సిరీస్లో కనెక్ట్ అయ్యాయి. అవి 2 సిరీస్లో అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇది ఒకటి అయిపోయిందో ఆ తర్వాత వచ్చేసి మరలా ఈ 2 వచ్చేసి ఏమవుతా ఉన్నాయి, ప్యారలల్ అవుతా ఉన్నాయి. ఇలా సర్క్యూట్ని వచ్చేసి తగ్గించుకుంటూ వెళ్తే మనకు ఫైనల్లీ C ఈక్వల్ ఎంత వచ్చింది 7/11 మైక్రోఫారడ్స్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో వచ్చేసి సెకండ్ వన్ ఈస్ కరెక్ట్, 7/11 మైక్రోఫారడ్. సో ఇది ఒక మోడల్. ఇలా అడిగినా కూడా మనం ఈజీగా వచ్చేసి చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు అంటే, ఇన్ ద ఫిగర్ షోన్ బిలో the charge on the left plate of the 10 microfarad capacitor is -30 microcoulombs. అంటే ఇక్కడ లెఫ్ట్ అంటే వచ్చేసి ఇది కదా, ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో 10 మైక్రోఫారడ్స్ ఈ కెపాసిటర్లో కూడా లెఫ్ట్ ప్లేట్ ఆఫ్ ది అన్నాడు. దీంట్లో దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ లెఫ్ట్. ఈ లెఫ్ట్ ప్లేట్ మీద వచ్చేసి ఎంత ఛార్జ్ ఉందంట, -30 మైక్రోకూలమ్స్ ఛార్జ్ ఉంది. అయితే ద ఛార్జ్ ఆన్ ద రైట్ ప్లేట్ ఆఫ్ ది 6 మైక్రోఫారడ్స్ కెపాసిటర్ ఈజ్, ఇక్కడ మనం సర్క్యూట్లో అబ్జర్వ్ చేస్తే 6 మైక్రోఫారడ్స్ కెపాసిటర్ ఇక్కడ ఉంది. దీని మీద వచ్చేసి దీంట్లో ఈ రైట్ ప్లేట్ మీద ఛార్జ్ ఎంత ఉంటుంది అంటా ఉన్నాడు. సో ఇటువంటి ప్రాబ్లం వచ్చేసి మనము సింపుల్గా గెస్ చేయొచ్చు. ఎలా గెస్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ ప్లేట్ వచ్చేసి నెగిటివ్ అన్నాడు కదా, కంపల్సరీ ఈ ప్లేట్ పాజిటివ్ అవుతుంది. దీని మీద ఛార్జ్ వచ్చేసి ఎంత అవుతుంది, 30 మైక్రోకూలమ్స్ అవుతుంది. ఇది పాజిటివ్ కాబట్టి దిస్ ఈస్ నెగటివ్, దిస్ ఈస్ పాజిటివ్. అంటే మనకు 6 మైక్రోఫారడ్స్ రైట్ ప్లేట్ మీద ఖచ్చితంగా ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జే ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో మనం గమనిస్తే ఫస్ట్ 2 ఆప్షన్స్ వచ్చేసి నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటినీ తీసేయచ్చు. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ 3 and 4.
ఈ 3 and 4లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే 1 is 12 మైక్రోఫారడ్స్, అనదర్ వన్ ఇస్ 18 మైక్రో, 1 is 12 మైక్రోకూలమ్స్, అనదర్ వన్ ఇస్ 18 మైక్రోకూలమ్స్. ఓకేనా? అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తూ ఉంది? 18 + 12 అంటే 30 వస్తూ ఉంది. సో ఇక్కడ 30 మైక్రోకూలమ్స్కు ఇవి రెండు ఈక్వల్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు కనుక్కోమనేది ఏంటి? 6 మైక్రోఫారడ్స్ కెపాసిటర్ మీద ఛార్జ్ స్టోర్ అయ్యేది ఎంత అన్నాడు. ఇక్కడ ఈ 2 కెపాసిటర్స్ ప్యారల్గా కనెక్ట్ చేసాము. ఇవి రెండు ఏం చేస్తాయి అంటే ఈ 30 మైక్రోకూలమ్ ఛార్జ్ను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. అంటే ఈ రెండింటిలో కలిపి వచ్చేసి మనకు ఖచ్చితంగా ఎంత ఛార్జ్ ఉంటుంది అంటే 30 మైక్రోకూలమ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ దీని కెపాసిటీ ఎక్కువ, దీని కెపాసిటీ తక్కువ, కాబట్టి ఇది ఎక్కువ ఛార్జ్ను స్టోర్ చేసుకుంటుంది, ఇది తక్కువ ఛార్జ్ను స్టోర్ చేసుకుంటుంది. ఆ రేషియో ప్రకారం గమనిస్తే ఈ రెండింటిలో ఎక్కువ ఛార్జ్ ఉన్నది ఏది? 18 మైక్రోకూలమ్. సో ద ఆన్సర్ ఈస్ 4. ఇలా గెస్ చేయొచ్చు ఇటువంటి ప్రాబ్లం అడిగినప్పుడు. అలా కాకుండా మనం డైరెక్ట్గా చేయాలి అంటే ఎలా చేస్తాము అంటే బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ పొటెన్షియల్ ఇస్ సేమ్ కదా. అంటే ఇవి రెండు ఇందాకే మనం చెప్పాం. దీస్ 2 ఛార్జెస్ వచ్చేసి కంప్లీట్గా ఏం చేస్తాయి? ఈ 30 మైక్రోకూలమ్ ఛార్జ్ వచ్చేసి ఇవి రెండు షేర్ చేసుకుంటాయి. ఇవి రెండు వచ్చేసి షేర్ చేసుకుంటా ఉన్నాయి. అయితే 6 మైక్రోఫారడ్స్ ఈ కెపాసిటర్ మీద ఉన్నటువంటి ఛార్జ్ ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటర్ కెపాసిటీ 6 బై టోటల్. ఇక్కడ ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా, టోటల్ కెపాసిటీ అంటే ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం 6 + 4. ఇవి రెండు కలిపి ఎంత ఛార్జ్ను వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉన్నాయి? 30. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు వస్తుంది 6/10 × 30 0 0 6 3 18 మైక్రోకూలమ్ ఛార్జ్ వచ్చింది. ఓకే, 18 మైక్రోకూలమ్ ఛార్జ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ దిస్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఈ ప్లేట్ మీద పాజిటివ్ ఛార్జే ఉండాలి. సో 4th ఆప్షన్ ఇస్ 100% కరెక్ట్. ఓకే, ఇలా గెస్ చేయొచ్చు. అలాగే క్యాల్కులేట్ చేయాలంటే ఈ మెథడ్. దీని మీద అడిగాడు అనుకో, ఇందాక చెప్పినట్లే 4/6 + 4 × 30. 4/6 + 4 × 30 అంటే 0 0 క్యాన్సిల్ అయితే 4 × 3. 4 × 3 అంటే 12. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, వాడు అడిగిన దాన్ని బట్టి మనం ఇలా క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సర్క్యూట్ ఒకసారి గమనించండి. ఇక్కడ 2 కెపాసిటర్స్ ఉన్నాయి. ఇట్స్ కెపాసిటీ ఈజ్ C, ఇట్స్ కెపాసిటీ ఈజ్ 3C. దిస్ ఇస్ ద బ్యాటరీ. ఇక్కడ దిస్ ఇస్ 2-way స్విచ్. ఈ స్విచ్ని ఏం చేశాడు? ఫస్ట్ బ్యాటరీ కలిపాడు. ఎప్పుడైతే బ్యాటరీ కలిపాడో కంపల్సరీ బ్యాటరీ ద్వారా అంటే కరెంట్ అనేది కెపాసిటర్ ద్వారా ఫ్లో అవుతుంది. సో ఇట్ స్టోర్స్ ఛార్జ్. సో కంప్లీట్గా ఛార్జ్ ఎప్పుడైతే స్టోర్ చేసుకుంటుందో ఆ తర్వాత ఏం చేస్తాము అంటే ఇలా యువతల వైపు కనెక్ట్ అయినటువంటి స్విచ్ను తీసేసి ఇక్కడ నుంచి, సో అప్పుడేమవుతాయి? ఈ 2 కెపాసిటర్స్ వచ్చేసి ఆ ఛార్జ్ను షేర్ చేసుకుంటాయి. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ద ఎనర్జీ డిసిపేటెడ్ ఇన్ ద సర్క్యూట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ C అండ్ టోటల్ ఛార్జ్ QVs అంటా ఉన్నాడు. అంటే ఇలా తీసుకెళ్ళినప్పుడు ఎంత ఎనర్జీ లాస్ అనేది అవుతా ఉంది అనేది మన క్వశ్చన్. సో ఎనర్జీ కెపాసిటర్కి సంబంధించి ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్కు మనకి ఈక్వేషన్స్ ఉన్నాయి. U is equal to ½ CV², అలాగే U is equal to ½ QV, అలాగే U equal to ½ Q²/C లేదా Q²/2C. ఇవి 3 ఈక్వేషన్స్ ఎనర్జీకి యూజ్ చేస్తాం. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ C అండ్ ఛార్జ్ అన్నాడు కాబట్టి మనం ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకుందాం. U is equal to ½ Q²/C. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ ఈ డైరెక్షన్లో ఇలా కలిపామో ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ C UI ఇనిషియల్ అనుకుందాం ఈక్వల్ టు ½ ఛార్జ్ Q కాబట్టి Q², దీని కెపాసిటీనే C కాబట్టి C. సో UI ఈజ్ ఈక్వల్ ½ Q²/C అవుతుంది. లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో నెక్స్ట్ ఏం చేసాము? ఇక్కడ ఉన్నటువంటి ఈ స్విచ్ని తీసేసి ఇక్కడ కనెక్ట్ చేస్తాము. ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసామో దీస్ 2 కెపాసిటర్స్ ఆర్ ఇన్ ప్యారలల్. ఇక బ్యాటరీ వచ్చేసి సర్క్యూట్లోకి రావట్లేదు, అంటే ఇక్కడున్న ఎనర్జీని రెండు షేర్ చేసుకుంటా ఉన్నాం. దీస్ 2 కెపాసిటర్స్ ఆర్ ఇన్ ప్యారలల్ కదా. సో ద రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఇన్ దిస్ సర్క్యూట్ ఈస్ ప్యారలల్ కాబట్టి ఏమవుతాయి? రెండింటిని యాడ్ చేస్తే టోటల్ కెపాసిటెన్స్ వచ్చేసి 4C అవుతుంది. సో ఇన్ ద ఫైనల్ స్టేజ్ ద ఎనర్జీ స్టోర్డ్
యూఎఫ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఛార్జ్ అండ్ చేంజ్ క్యూ స్క్వేర్ బై టోటల్ కెపాసిటెన్స్ ఎంత 4C. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ క్యూ స్క్వేర్ బై సి అవుతుంది. లెట్ దిస్ ఈస్ కానీ మనకు అడిగింది ఏంటి ఇక్కడ ద ఎనర్జీ డిసిపేటెడ్ అన్నాడు. సో డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు యూఐ మైనస్ యూఎఫ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యూ స్క్వేర్ బై సి మైనస్ 1/8 ఇంటూ క్యూ స్క్వేర్ బై సి. ఈ రెండింటిలో నుంచి క్యూ స్క్వేర్ బై సి కామన్ తీసేస్తే మనకు 1/2 మైనస్ 1/8 క్యూ స్క్వేర్ బై సి. ఇక్కడ 8 అనేది ఎల్సిఎం అవుతుంది, 4 మైనస్ 1 అంటే 3/8 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/8 క్యూ స్క్వేర్ బై సి అవుతుంది. మనకు ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇలా ఈ మోడల్స్లో వచ్చేసి ఎగ్జామ్లో మ్యాక్సిమం ఏదో ఒకటైతే అడిగే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మనం ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ను వితౌట్ డైఎలక్ట్రిక్ ఉన్నప్పుడు సర్క్యూట్లో ఎన్ని రకాలుగా అడగచ్చో వచ్చేసి కొన్ని మోడల్స్ వచ్చేసి చూసాం కదా. ఇక నెక్స్ట్ వీడియోలో విత్ డైఎలక్ట్రిక్ అంటే కెపాసిటర్ ప్లేట్స్ మధ్య డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ తీసుకున్నప్పుడు దాని రిజల్టెంట్ కెపాసిటీని కనుక్కోమంటే ఎలా కనుక్కుంటాము అనేది చూద్దాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.